కేఆర్ న్యూస్ స్వాగతం సుస్వాగతం. కోహెడ భూ పోరాటానికి ఈటల మద్దతు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలోని కోహెడ గ్రామంలో భూ సమస్య తీవ్రతరమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని కోహెడ సర్కిల్ నంబర్ 52లో ఉన్న సర్వే నంబర్ 1671లోని కోహెడ గుట్ట, షావుకారి గుట్ట ప్రాంతాల భూములను గత ప్రభుత్వాలు రైతుల నుండి స్వాధీనం. అయితే ప్రస్తుత ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన పట్టాలను చెల్లవని ప్రకటించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోహెడ భూ బాధితుల సంఘం ఆధ్వర్యంలో గత 10 రోజులుగా మహాధర్నా కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నిరసన కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరై రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడం అన్యాయమని, పేదల హక్కులను కాపాడటానికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రైతుల పక్షాన చివరి వరకు పోరాడతానని, అవసరమైతే జిల్లా కలెక్టర్తో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. రైతులకు పట్టాలు వచ్చేవరకు నిద్రపోను అని పేర్కొన్నారు. ఇక భూ బాధితులు తమ డిమాండ్లను స్పష్టం చేశారు. తమ భూములను తిరిగి ఇవ్వాలని, నష్టపరిహారం లేకుండా భూములు స్వాధీనం చేసుకోవద్దని కోరారు. ఒకవేళ భూములు తీసుకుంటే ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని లేఅవుట్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోహెడ గ్రామ జేఏసీ కమిటీ సభ్యులు కలెక్టర్ దగ్గర పోయినాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయినాం, ఆర్టీఓ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి దగ్గర పోయినాం. లాస్ట్కు ఈ ఊర్లో ఉన్నటువంటి అందరు పెద్ద మనుషులకు దండం పెట్టి కూడా చెప్పినాం, అందరు తండ్రి మనందరం కూడా మనం ఎన్ని పార్టీలు పక్కన పెట్టాలి, అందరం కలిసి ఈ పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం రావాలని కోరినాం. ఈ 11 రోజులలో 2 మాటలు పూర్ణనరసింహ గారు ఒకసారి వచ్చారు. అదేవిధంగా జేఏసీ నాయకుడు మన మాజీ కౌన్సిలర్ దండ్రాలు వచ్చిండు, బాలరాజు వచ్చిండు, అశోక్ వచ్చిండు, చాలా మంది వచ్చిండ్రు, గుడ్డ విజయబాబు వచ్చిండు. వారి సహకారం మేరకు మీరు వచ్చిన, రామరెడ్డి వచ్చిన అందరం మేమందరం కలిసి చేస్తున్నాం. ఈ క్రమంలో ఈటల రాజేందర్ గారు అయితే మనకు బాగుంటుంది, పార్లమెంట్లో మాట్లాడతాడు, అసెంబ్లీలో ఇంకా కొంతమంది మాట్లాడతాడు ఉద్దేశంతో ఈరోజు ఆయన దగ్గరికి నిన్న వెళ్ళి, ఆయన పుట్టినరోజు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా ఉంది, కోయల్లో చాలా అన్యాయం జరుగుతుంది. 2016లో కొత్త శంకర్ పోయినప్పుడు ఒకరొకరికి 7,40,000 ఇచ్చిర్రు. మరి కనీసము ఈ గవర్నమెంట్ వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కరికి కూడా 1 రూపాయి ఇవ్వలేదు, 1 గజం భూమి ఇవ్వలేదు. అన్యాయం సార్ ఇది, మీరు వచ్చి మాట్లాడాలి, పేపర్ పెంచాలా, ఎవ్వరు ముందుకు వస్తలేరు. మమ్మల్ని లోపల తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేస్తట్టుంది, మీరు రావాలని మనం మీద ఎక్కాం. దానికి ఆయన 1 గంటలకు వస్తా, 12 నుంచి 1 గంటల మధ్యలో వస్తా తప్పకుండా అని మనం చెప్తే, మనం ఇవాళ ఇక్కడ టెంట్ వేసుకొని మీరందరూ 10-11 గంటల రాజు చెప్పి అధికారం ఎవ్వడికి లేదు. గవర్నమెంట్ అనగానే అబ్బాయి జాగీర్ కానివ్వండి, గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రజలు. కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక పెద్ద స్కీమ్ తెచ్చిండు. బయట రాష్ట్రాలలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో 15 ఏళ్లకో 20 ఏళ్లకో ఈ భూములు కూడా అమ్ముకునే అధికారం ఉన్నది. ప్రభుత్వ పరంగా పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా అమ్ముకునే అధికారం వాళ్ళకు ఉన్నది. అక్కడ మేము అనుకున్నాం
పేదలకు కూడా అలాంటి అధికారాలు ఇస్తారని, వాళ్ళకు పాపం వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకో ఏదైనా కార్యానికో అక్కడికొస్తుందని చెప్పి భావించడం. మండలం కోయడ రెవెన్యూ పరిధిలోని కోయడగుట్ట భూబాధితుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 10 రోజులుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోసం ఎస్సీల భూములు బీసీల భూములు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈరోజు 10వ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్తో 10 రోజుల నుంచి భూబాధితులందరూ కూడా ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తూ మరి బీసీల పట్ల ఎస్సీల పట్ల చిన్నచూపు చూస్తుంది. కాబట్టి ప్రతి ఎకరాకు 500 గజాల స్థలాన్ని ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోయడ గ్రామం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు వందలాది మందిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ఇంకొద్దిసేపట్లో రాబోతున్నారు. ఈ రైతులకు అందరికీ కూడా మద్దతు తెలుపుతూ వారిని